ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ గవర్నర్ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల బీఏసీ సమావేశం ముగిసింది. మార్చి 21 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నెల 28న అసెంబ్లీ ముందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రానుంది. వైసీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 11 సీట్లు వచ్చిన వైసీపీకి ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా రాదని అన్నారు. వైసీపీ సభ్యులు సభకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సూచించారు. గవర్నర్ ప్రసంగం వినకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని పవన్ తప్పుపట్టారు. వైసీపీ సభ్యులు సభా నిబంధనలను పాటించాలని డిప్యూటీ సీఎం సూచించారు. అసెంబ్లీ నుండి వైసీపీ నేతలు వాకౌట్ చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కేవలం అటెండెన్స్ కోసమే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు. 60 రోజులు శాసనసభకు రాకుంటే ఉప ఎన్నికలు వస్తాయనే భయంతో సమావేశాలకు వచ్చారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రానని చెప్పిన పార్టీ ఒక పార్టీయేనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చాలా కాలం తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలకు హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ పాలన గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగపత్రాలు చుట్టివేసి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేకపోవడంతో సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ ప్రకటించింది. మరోవైపు పార్టీ నేతలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. తాను రాజకీయాల్లో 30 ఏళ్ల పాటు ఉంటానని, తనతో పాటు ఉన్నవాళ్లు మాత్రమే తన వాళ్లు అని అన్నారు. ఆయన ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ సూచించారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, నేతలంతా సిద్ధం కావాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. 3 రోజుల కస్టడీకి విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు అనుమతినిచ్చింది. 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి అనుమతినిచ్చారు. వంశీకి వెస్టర్న్ టాయిలెట్, మన్సూన్ సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుని మున్సిపాలిటీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన అనుచరులపై కేసులు నమోదు చేశారని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 15 మంది కౌన్సిలర్ల సపోర్టు ఉందని, ఈ కారణంగా తనతో ఉన్న వారిని టీడీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇక నుండి కౌన్సిల్ సభ్యురాలిగా ఉంటానని, టీడీపీ అవినీతిపై పోరాడతానని సుధారాణి స్పష్టం చేశారు. కూటమి సర్కార్పై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను వేధించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. పులివెందులను జగన్ అద్భుతంగా తీర్చిదిద్దారని, ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆ పనులు వినియోగంలోకి తెచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదని అవినాష్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కొండా సురేఖ సెటారికల్ ట్వీట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో కోహ్లీ సాధించిన రికార్డును కేసీఆర్ ముడిపెట్టి సెటైర్లు వేశారు. కోహ్లీ 14,000 రన్స్ చేసి రికార్డు బదులు కొట్టగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అలాంటి రికార్డు బదులు కొట్టారు అని ఆమె అన్నారు. దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ రికార్డు సాధించారని అన్నారు ఆమె.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఈ కారు రేసింగ్, టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ఇలా అనేక కేసుల్లో ఫైళ్లను ఈడీ తీసుకెళ్లిందని అన్నారు. కేసుల్లో బీఆర్ఎస్ నేతలు అరెస్టు కాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని రేవంత్ ఆరోపించారు. బీజేపీకి నిజాయితీ ఉంటే బీఆర్ఎస్తో కుమ్మక్క కాలేదని నిరూపించుకోవాలని, అరెస్టులకు సహకరించాలని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోపై బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారని మంత్రి అన్నారు. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే ఎన్నో స్పౌస్ కేసులు కానీ హెల్త్ మ్యూచువల్ సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేసినట్టు స్పష్టం చేశారు. స్థానికత్వ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని అన్నారు. జీవో విషయంలో మా ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శివరాత్రి సందర్భంగా పూజా సామాగ్రి హిందువుల దగ్గరే కొనాలని కోరారు. శివరాత్రి పర్వదినాన భక్తులంతా ఎంతో శ్రద్ధగా పూజా కార్యక్రమాలు చేస్తారని, అయితే పూజా సామాగ్రి కూడా ఎంత పవిత్రంగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మాంసాహారం తిని అపరిశుభ్రంగా ఉంటే వారి దగ్గర పూజా సామాగ్రి కొంటే పవిత్రమైన రోజు తప్పు చేసిన వారుగా మిగులుతామని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నించారని అధికారులను ఆదేశించారు. ఇందుకు నిపుణుల అనుభవాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. సమీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి తాము మోసపోయామని రైతులు బాధపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మంచిది కాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని, ఎవరినీ వదిలిపెట్టబోమని ఎర్రబెల్లి హెచ్చరించారు. తెలంగాణలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 3 రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ పరిధిలో మద్యం షాపులను క్లోజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 29న ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 2న ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. పటాన్ చెరువులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రచార వ్యూహంలో సభలో రసాభాస జరిగింది. రేపటితో ప్రచార గడువు ముగుస్తూ ఉండగా ఇప్పుడు ప్రచారం చేయడం ఏంటని నియోజకవర్గ కోఆర్డినేటర్, ఫిషరీస్ చైర్మన్ మిట్టు సాయిని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. పార్టీలో ఇటీవల చేరిన వారు ఎందుకు ప్రచారంలో పాల్గొనడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలానగర్ డివిజన్ చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా సిద్దారంలో చనిపోయిన చేపలను చిరు వ్యాపారులకు అమ్మడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఏనుగుల చెరువులో చేపలు చనిపోయాయి. అయితే చెరువు యాజమాన్యం ఈ విషయాన్ని చెప్పకుండా చిరు వ్యాపారులకు చేపలను విక్రయించింది. దీంతో యాజమాన్యం తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపి చెరువు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో అక్రమ ఇసుక తరలింపును పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏటూరు నాగారం వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓవర్లోడ్తో వెళ్తున్న 13 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ కుక్కటపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రశాంత్ నగర్లోని పేపర్ ప్లేట్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. మద్యం మత్తు తలకెక్కి బైక్ను, కారును ఢీకొట్టిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఒక వ్యక్తి మత్తులో ఏకంగా ట్రైన్ని ఢీకొట్టాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటు చేసుకుంది. తిరువెన్న నల్లూరు సమీపంలోని ఒక వ్యక్తి ట్రాక్టర్ను నేరుగా రైలు పట్టాలపైకి తీసుకెళ్లాడు.
వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ట్రాక్టర్ 2 ముక్కలైంది. వెంటనే స్థానికులు అక్కడ చేరుకుని పట్టాలపై పడిన ట్రాక్టర్ విడిభాగాలను తొలగించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మరణించారు. ప్రయాగరాజ్ నుండి కాశీకి వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. తిరుపతిలోని సూళ్లూరుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తపడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయాలు కాగా 15 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. పాండిచ్చేరి నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ యువతి, మరో వివాహిత ఒకరికి తెలియకుండా మరొకరు ఇన్స్టాగ్రామ్లో ఒకే అబ్బాయిని ప్రేమించారు. సత్యసాయి జిల్లా గౌరునసినపల్లికి చెందిన గ్రామానికి చెందిన బెస్త రమణ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరిని ఒకేసారి ప్రేమించాడు. కొద్ది రోజుల తర్వాత తాము ప్రేమిస్తున్నది ఒకే యువకుడిని ఆ యువతికి, ఆ వివాహితకు తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించి వారి ఇరువురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వీరిలో యువతి మృతి చెందగా వివాహిత పరిస్థితి విషమంగా ఉంది. చిలకలగూడలో ఒక వ్యక్తి ఆత్మహత్య కలపలగం తెప్పింది. పవర్ గ్రిడ్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్న నరసింగరావు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భార్య వేధింపుల కారణంగానే నరసింగరావు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గోనె సంచిలో కుక్కి బావిలో పడేశారు. మృతురాల్ని బోయినపల్లికి చెందిన సూరపాక వీరమ్మగా పోలీసులు గుర్తించారు. బంగారం కోసం వృద్ధురాల్ని హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 19న బోయినపల్లి నుండి గర్మిళ్లపల్లికి వీరమ్మ వచ్చినట్టు పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. రియాక్ట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగాయి. టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. మరోవైపు సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి. టన్నెల్లో చిక్కున్న వారి ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మద్రాస్ ఐఐటి నిపుణులు చేరుకున్నారు.